అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఏంటో ఈ వీడియో చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, ఇట్స్ ఆల్ అబౌట్ స్ప్రౌట్స్. ఇవాళ మనం స్ప్రౌట్స్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. చాలామంది డైటింగ్ చేస్తుంటాం ఈ రోజుల్లో బరువు తగ్గాలనేసి. అలాంటి వాళ్ళు మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఫుడ్ వచ్చేసి స్ప్రౌట్స్ అన్నమాట. స్ప్రౌట్స్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. మనకు ఒక కప్ స్ప్రౌట్స్ తీసుకున్నా కూడా అందులో ఓన్లీ 20 to 30 క్యాలరీస్ ఏమో ఉంటాయి అంతే. ఈ స్ప్రౌట్స్ యొక్క న్యూట్రిషన్ వాల్యూకి వస్తే ఇందులో ఫస్ట్ ఎక్కువగా ఉండేది ప్రోటీన్ అన్నమాట. హై ప్రోటీన్ కాంటెంట్ ఉంటుంది, అలాగే ఫోలేట్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది, ఐరన్ అండ్ ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. స్ప్రౌట్స్ ఎలా చేయాలంటే ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు శనగలు అలాగే ఒక కప్పు పెసలు యాడ్ చేయండి. అలసందలు ఉంటే మీ దగ్గర అవి కూడా ఒక కప్ యాడ్ చేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి ప్రస్తుతం నేను ఈ 2 రకాలు మాత్రం యాడ్ చేస్తున్నాను. వీటిని ఇప్పుడు 2 నుంచి 3 సార్లు బాగా కడిగి అవి మునిగేంత వరకు వాటర్ పోసి పెట్టి రాత్రంతా నానబెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. ప్లేట్ తీసి చూద్దాము ఇవి ఎలా నానాయో. స్ప్రౌట్స్ అయితే బాగా నానిపోయాయి, చూసారా, బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని ఇంకొకసారి కడిగి ఆ వాటర్ అంతా, ఎక్స్ట్రా వాటర్ అంతా వంపేద్దాము. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ని మన స్ప్రౌట్ బాక్స్లోకి వేసేద్దాము. మీ దగ్గర స్ప్రౌట్ బాక్స్ లేకపోతే ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, వాటిలోకైనా వేయచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గర స్ప్రౌట్ బాక్స్ ఉంది కాబట్టి నేను అందులోకి వేస్తున్నాను. ఇందులో 3 బాక్సెస్ వచ్చాయి. కింద అడుగు ఉంటుంది కదా, మనం దాంట్లో వాటర్ పోసుకోవాలన్నమాట. కింద వాటర్ పోయాలి. అలాగే మిగిలిన పైన 2 బాక్సులు ఉన్నాయి కదా, వాటిలోకి మన స్ప్రౌట్స్ని యాడ్ చేయాలి. మన స్ప్రౌట్ మేకర్లోకి ఈ స్ప్రౌట్ బీన్స్ వేసిన తర్వాత ఒక 2 రోజుల పాటు వాటిని అలాగే ఉంచేయాలి. తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూడాలి స్ప్రౌట్స్ వచ్చాయో లేదో అనేసి. రెండు రోజుల తర్వాత ఇలా బాక్స్ ఓపెన్ చేస్తే చూసారా స్ప్రౌట్స్ అనేటివి ఎంత బాగా వచ్చాయో. 2 ఇంచెస్ పొడవు వచ్చాయండి స్ప్రౌట్స్. ఇంత మాత్రం వస్తే సరిపోతుంది. ఒక 2 డేస్ మన స్ప్రౌట్ మేకర్లో ఈ స్ప్రౌట్స్ అలా పెట్టుకుంటే చాలు, 2 ఇంచెస్ పొడవు ఉండే స్ప్రౌట్స్ వచ్చేస్తాయి అన్నమాట. వీటిని మనం డైలీ బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా డిన్నర్లో కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ డైటింగ్ చేసేవాళ్ళు. స్ప్రౌట్స్ అనేవి షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదండి. వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. అలాగే ఇందులో వైటమిన్ కే ఉంటుంది. అది మనకు గాయాలైనప్పుడు గాయాలు అవి అవుతుంటాయి కదా, అప్పుడు బ్లడ్ అనేది ఎక్కువ పోకుండా వెంటనే బ్లడ్ క్లాట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. గాయాలు త్వరగా మారడానికి కూడా ఈ స్ప్రౌట్స్ తింటే ఉపయోగంగా ఉంటుంది. అలాగే మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన పేగుల్లో వాటిల్లోనూ మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అనమాట ఈ స్ప్రౌట్స్ తినడం వల్ల. సో ఇదండి ఇవాల్టి స్ప్రౌట్స్ గురించి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.